గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు February 6, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఫిల్మోన్ యాంగ్ అనమాట. సో ఇతను మనకి ఇండియాని 4-day విజిట్కి అనేది ఇండియాకి వస్తున్నాడు. సో ఫిల్మోన్ యాంగ్ యుఎన్జిఏ ప్రెసిడెంట్. సో ట్రోపెక్స్ ఎక్సర్సైజ్. సో ట్రోపెక్స్ ఫుల్ ఫామ్ ఏందో కమెంట్ సెక్షన్లో రాయండి. ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఏంటి అంటే మన ఇండియాలో జరిగే ఒక ఎక్సర్సైజ్ విన్యాసం. ఇందులో ట్రై సర్వీసెస్ అన్నీ పాల్గొంటాయి. సో ఇది మనకి 30 to 31 Jan జరగబోతుంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనమాట. February 6 రోజు జరుపుకుంటాం. ఇది మనకి UN ఎప్పటి నుంచి డిక్లేర్ చేసింది అంటే 2012 నుంచి ఈ డే అనేది జరుపుతాం. సో ఇంకోటి February 6కే ఇంకొక డే ఏంటి అంటే సేఫర్ ఇంటర్నెట్ డే అనమాట. సెంటర్ లాంచెస్ వాటర్ షెడ్ యాత్ర. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే జల్ ఆయే ధన్ ధాన్య, జల్ ఆయే ధన్ ధాన్య వాటర్ షెడ్ యాత్ర థీమ్. సో మనకి February 4 రోజు క్యాన్సర్ డే జరిగింది కదా. సో ఆ రోజటి క్యాన్సర్ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే సో PBCR రిపోర్ట్లో భాగంగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో హయ్యెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయన్నమాట. అందులో హైదరాబాద్ టాప్ ఇన్ ద ఇండియాస్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అనమాట. విత్ 48 lakh ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చింది అనమాట హైదరాబాద్. సో హైదరాబాద్ టాప్స్ కదా. అదే తక్కువ కేసెస్ ఎక్కడ నమోదైనాయి అంటే మేఘాలయలో 7 lakh ఉమెన్కి. అదే టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ కనుక చూసుకున్నట్టయితే 42.21% ఏమో మేల్కి, 13.51% ఏమో ఫీమేల్కి. IIT మద్రాస్ లాంచెస్ భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ టు అడ్వాన్స్ ఎర్లీ డిటెక్షన్. సో మనకి క్యాన్సర్ కేసెస్ని ముందుగా కనిపెట్టే ఒక టెక్నిక్ అని చెప్పొచ్చు. సో IIT మద్రాస్ వాళ్ళు లాంచ్ చేశారు. BCGA అని గుర్తుపెట్టుకోండి. సో భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. సో గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ అనమాట. సో గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమిట్ ఎప్పుడు జరగబోతుంది అంటే April 12 to 13 జరగబోతుంది. దుబాయ్లో హెల్డ్ అవుతుంది ఇది. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే వన్ ప్లానెట్ వన్ వాయిస్ గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ అండ్ 28 పీస్ జెమ్స్ అనే థీమ్ తోటి ఇదొక సమిట్ దుబాయ్లో జరగబోతుంది April 12 and 13. దీని యొక్క థీమ్ ఇందులోనే భాగంగా UAE డిక్లేర్డ్ 2025 యాజ్ ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా డిక్లేర్ చేసింది. ఒక టెలిస్కోప్ నాసా స్పియరెక్స్ టెలిస్కోప్ అనమాట. దీన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నారు. సో ఫిబ్రవరి ఎండింగ్ ఆ టైంలో చూడాలి మరి. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సో మనం ఏవైనా టెలిస్కోప్స్ అట్లా లాంచ్ చేస్తే ఓన్లీ ఒక నిర్జిత కక్షలో మాత్రమే అది పంపిస్తాం, ఆ ఫొటోస్ని మాత్రమే తీసుకొస్తుంది. కానీ ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ అలా కాదు. సో ఎంటైర్ స్కైని ఇది ఫోటో తీస్తుంది, మ్యాప్ చేస్తుంది అనమాట. సో విత్ 102 ఇన్ఫ్రారెడ్ కలర్స్ తోటి ఇది మనకి ఫోటో తీస్తుంది. ముస్లిం స్పిరిచువల్ లీడర్ అనమాట. సో ఆగా ఖాన్ IV ఈయన ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త వారసులు అనమాట వీళ్ళు. సో ఆగా ఖాన్ IV ఈయననే మనము ఏమని పిలుస్తామంటే ప్రిన్స్ కరీం అల్ హుసేని అంటాం. సో ఇతను చనిపోయాడు అనమాట. సో లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఏంటి అంటే జోహెన్బర్గ్లో. ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే బాబ్స్. సో బొచన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ వాళ్ళు బాబ్స్ అంటారు. సో వీళ్ళు ఇనాగరేట్ చేశారు. సో మిస్సెస్ వరల్డ్ సీగో గలీలియో సౌత్ ఆఫ్రికా ఉమెన్ అనమాట. సో ఈమె ఒక హిస్టరీ బ్రేక్ చేసింది విచ్ ఈస్ 40 years తర్వాత ఫస్ట్ బ్లాక్ ఉమెన్ ఇన్ సౌత్ ఆఫ్రికా టు ఓన్ దిస్ మిస్ వరల్డ్ టైటిల్ అనమాట. సైమోనా హాలిప్. సో ఈమె టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో రిటైర్మెంట్ ప్రకటించింది. 2 times గ్రాండ్ స్లామ్ విన్నర్ అనమాట. ఏ దేశానికి చెందిన ప్లేయర్ అంటే రొమానియా. సో నోయల్ టాటా రిసీవ్స్ డాక్టరేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్. ఎలక్షన్ కమిషన్ ఒక ఇనిషియేటివ్ అనుకోవచ్చు. చంద్రయాన్-3 చూనౌతక్. సో ఢిల్లీ ఓటర్స్ని బూస్ట్ చేయడానికి వెస్ట్ ఢిల్లీ మనకి ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో వాళ్ళ కోసం సో చంద్రయాన్-3 చూనౌతక్ ఎలక్షన్ కమిషన్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. సో CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 February 8 రోజు జరగబోతుంది. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్స్ పార్ట్నర్డ్ విత్ KN బుల్డోజర్స్. వీళ్ళు ఏంటి అంటే స్పాన్సర్స్ అనమాట వీళ్ళు. సో నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ ఒక్కసారి చూస్తే
we will done with this. So MITI and IIT Indore launches Agri Hub for Agri-Tech Excellence. So Ministry of Electronics and Information Technology దాంతో పాటు ఐఐటి ఇండోర్ వీళ్ళిద్దరు కలిసి మనకి ఏంటి అంటే అగ్రి హబ్ని లాంచ్ చేశారు. ఆర్మీ పార్ట్నర్స్ విత్ ఐఐటి గౌహతి ఫర్ బ్యాంబూ బంకర్స్. అంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనమాట. సో మన ఆర్మీ వాళ్ళు ఐఐటి గౌహతి తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఎందుకంటే బ్యాంబూ బంకర్ ఇదేంటి అంటే ఒక ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనమాట. సో ట్రంప్ సైన్స్ ఫర్ విత్డ్రాయింగ్ యూఎస్ఏ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో మనకి రీసెంట్గా యూఎస్ఏలో ట్రంప్ ఓన్ అయ్యాడు కదా. సో ట్రంప్ దేని అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నుంచి మేము వైదొలుగుతున్నట్టు సైన్ చేశాడు. సో ఆర్మీస్ ఫోర్ట్ విలియం ఇన్ కల్కత్తా టు బీ రీనేమ్డ్ యాజ్ విజయ్ దర్గ్. ఆర్మీ వాళ్ళ ఫోర్ట్ విలియంని దేనిగా పేరు మారుస్తున్నారు అంటే విజయ్ దర్గ్గా పేరుని మారుస్తున్నారు. సో ఐఐటి హైదరాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ డిఆర్డిఓ. సో దేనికోసము అంటే అంటే లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కోసం ఐఐటి హైదరాబాద్ డిఆర్డిఓ మధ్య ఒప్పందం కుదిరింది. సో ఫ్లయింగ్ రోబో ఆన్ మూన్. సో చాంగే 6 రీసెంట్గా కంప్లీట్ అయింది. సో చాంగే 7 ద్వారా చైనా దీన్ని కంప్లీట్ చేయబోతుంది. ఫ్లయింగ్ రోబో అనమాట. సో చంద్రుడి పైకి ఒక రోబోని పంపించబోతుంది చాంగే 7 ద్వారా చైనా. సో మనకి క్రూయిజ్ మిసైల్స్ కోసం ఇండియా ఎవరితోటి ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యాతోటి. సో మధ్యప్రదేశ్ భూపాల్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే భిక్షాటన నిషేధంగా ప్రకటించారు అనమాట. సో భిక్షాటన చేయొద్దు, వేస్తే కూడా తప్పే అన్నట్టు వీళ్ళు నిషేధించారు అనమాట. సో మనకు ఆల్రెడీ జనవరిలో అనుకుంటా మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీ బెగ్గింగ్ని నిషేధించింది. ఇప్పుడు భోపాల్, మధ్యప్రదేశ్ కానీ భోపాల్. సో ఫిబ్రవరి 4th రోజు మనకి టీఎస్ కులగణనకి అసెంబ్లీలో ఆమోదం తెలిపింది కదా. సో దాన్నే మనము ఏ రోజుగా జరుపుకోవాలని మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అంటే టు బీ సెలబ్రేటెడ్ యాజ్ సోషల్ జస్టిస్ డే, అంటే సామాజిక న్యాయ దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4th చెప్పుకోవాలని చెప్పింది. సో కొబ్బరి ఉత్పత్తుల్లో ఇండియాలోనే ఏపీ 4th ప్లేస్గా నిలిచింది. సో కొబ్బరి ఉత్పత్తుల్లో ఏపీ 4th ప్లేస్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఫస్ట్ 3 ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ కర్ణాటక, సెకండ్ తమిళనాడు, థర్డ్ కేరళ. సో విశాఖ రైల్వే జోన్కి కేంద్రం ఆమోదం తెలిపింది. సో దీన్ని ఏ పేరుగా పిలుస్తాము అంటే దక్షిణ కోస్తా రైల్వేగా పేరు అనేది దీనికి పిలవబోతున్నారు. సో విశాఖ రైల్వే జోన్. సో ఇది అండి ఇవాల్టి ఫిబ్రవరి 6th 2025 కరెంట్ అఫైర్స్. సో మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.